దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొక మిషనరీ గురించి మనం తెలుసుకొని దేవుని నామాన్ని మనం మహిమపరచుకుందాం. ఈ యొక్క మిషనరీ యొక్క పేరు ఎఫ్రేమ్ డి నెవర్స్. ఇతను 1607 లేదా 1610 సంవత్సరంలో జన్మించి ఉండవచ్చు. ఆయన యొక్క పుట్టిన స్థలం మనం చూసుకున్నట్లయితే మధ్య ఫ్రాన్స్లోని బుర్లుండి ప్రాంతంలో అక్షరిలో జన్మించాడు. ఆయన యొక్క మినిస్ట్రీ ప్రదేశం మనం చూసుకున్నట్లయితే తమిళనాడులోని మద్రాస్ అనే ప్రాంతానికి వచ్చి ఆయన విశేషమైన సేవా పరిచర్యను కొనసాగించినారు. ఆయన ఎఫ్రాయిం నెవర్స్కు చెందిన ఎటెల్ని స్టీఫెన్ మరియు అతని కుటుంబం లెక్కర్గా బాప్టిజం పొందారు. ఆయన టౌర్నోలోని కాపుచిన్ ఫ్రాన్సిస్లో ఫ్రేయర్ మైనర్ కాపుచిన్ అయ్యాడు మరియు సెయింట్ ఎఫ్రాయిం అనే పేరును కూడా ఆయన తీసుకున్నాడు. ఆయన బాగా నేర్చుకున్న వ్యక్తి, ముఖ్యంగా సైన్స్ మరియు గణితంలో చాలా ఉత్తీర్ణత కలిగిన వాడు. ఆయనను మొదట 1636లో మధ్య ప్రాచ్యానికి మిషనరీగా పంపారు మరియు ఆయన లెబనాన్, సిరియా మరియు పర్షియాలో వివిధ మిషన్లో కూడా ఆయన ఎంతగానో పనిచేశారు. కాపుచిన్ ప్రావిన్స్ టూర్ కోసం కొత్త పునాదుల కోసం వెతకడానికి అతను ఉన్నతాధికారులు ఎల్లప్పుడూ ఆయనకు వ్యవహారాలను అప్పగించేవారు. అందువలన ఆయన సిడాన్, బీరూట్, డమస్కస్, అలెప్పో, దియోర్బాకిర్, మొసుల్, బాగ్దాద్, ఇస్ఫహాన్ మరియు బాస్రాలకు అనేకమైన దేశాలకు ఆయన ప్రయాణించారు. ఆయన మినిస్ట్రీ ప్రారంభంలో మనం చూసుకున్నట్లయితే 1640లో సూరత్లో జరిగిన మొదటి భారతీయ కాపుచిన్ మిషన్ గురించి నివేదించడానికి మరియు బర్మాలోని పెగులో కొత్త మిషన్ను చేపట్టడానికి ఫాదర్ ఎఫ్రాయిం డి నెవర్స్ భారతదేశానికి వచ్చినారు. 1642లో ఎఫ్రాయిం చెన్నైకి వచ్చి పెగుకు పడవతో వెళ్ళాడు. 1639లో మద్రాసు నగరాన్ని స్థాపించిన ఆంగ్లేయులు పోర్చుగీస్ క్యాథలిక్ల ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం అక్కడ ఉండాలని ఆయనను హృదయపూర్వకంగా అభ్యర్థించారు. మైల్సావోర్లోని పడ్రోడో డియోసిస్ ఈ ఆంగ్ల స్థావరానికి చాలా దగ్గరగా ఉన్నందున ఎఫ్రాయిం వారికి విజ్ఞప్తిని తిరస్కరించాడు. కానీ మద్రాసులో మొదటి క్రైస్తవ మిషన్ స్థాపించడానికి అంగీకరించిన ప్రజల ఆధ్యాత్మిక నిర్జనతను ఆయన చూసినాడు. ఆ విధంగా ఆయన మద్రాసు యొక్క మొదటి క్రైస్తవ మిషనరీగా గుర్తింపు పొందారు. ఆయన ఫోర్ట్ సెయింట్ జార్జ్లో సెయింట్ ఆండ్రూస్ అపోస్తలునికి అంకితం చేయబడిన మద్రాసులోని మొదటి చర్చిని నిర్మించారు. మరియు అదే సంవత్సరం 1642లో పోప్ అర్బన్ VIII ఈ కాపుచిన్ మిషన్ను ప్రిఫెక్చర్ అపోస్తలునిగా పెంచారు మరియు ఫాదర్ ఎఫ్రాయిం మద్రాసు యొక్క మొదటి ప్రిఫెక్ట్ అపోస్తలునిగా నియమింపబడ్డారు. ఎఫ్రాయిం గొప్ప తెలివితేటలు కలిగిన వ్యక్తి మరియు ఫ్రెంచ్, ఇంగ్లీష్, పోర్చుగీస్, అరబిక్, పర్షియన్ మరియు తమిళ భాషలతో సంభాషించగల భాషావేత్త. ఆయన తన పూజారి నివాసంలో భారతదేశంలో మొట్టమొదటి ఆంగ్ల పాఠశాలను కూడా స్థాపించినారు. ఆయన పరిచర్యలో భాగంగా భారతదేశంలో ప్రచార్ ఫ్రైడ్ యొక్క మిషనరీ పనులపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాట్రాడో పోర్చుగీస్ వ్యవస్థ 1649లో పోర్చుగీస్ ఇంక్విజిషన్ క్రింద ఎఫ్రాయింను అరెస్ట్ చేసి గోవాలో దాదాపు 2 సంవత్సరాలు జైలులో పెట్టారు. బీజాపూర్ సుల్తాన్ కృపతో ఎఫ్రాయిం 1652లో పోర్చుగీస్ ఇంక్విజిషన్ నుండి విడుదలయ్యాడు. ఎఫ్రాయిం తన మద్రాసు మిషన్కు తిరిగి వచ్చి గొప్ప మిషనరీ స్ఫూర్తితో సేవ చేసి అనేక మంది ఆత్మలను క్రైస్తవ విశ్వాసంలోనికి తీసుకువచ్చాడు. ఆంగ్లికన్ కాలనీలో ఫాదర్ ఎఫ్రాయిం ఆంగ్లికన్ మతాధికారుల వ్యతిరేకతలు ఉన్నప్పటికీ క్యాథలిక్ విశ్వాసానికి బలమైన పునాది వేశారు. 1658లో అర్మేనియన్ వీధిలో స్థానిక మత మార్పిడి చేసుకున్న వారి కోసం ఆయన దేవదూతల లేడీకి అంకితం చేయబడిన ఒక కొత్త చర్చిని కూడా స్థాపించారు. ఆయన ఎల్లప్పుడూ పవిత్ర మరియు సాధువు పూజారిగా మరియు నిజమైన మిషనరీ స్ఫూర్తిని కలిగి ఉన్న వారందరికీ ప్రేమికుడిగా ప్రశంసలు అందుకున్నారు.
మద్రాసులో మిషనరీగా 53 సంవత్సరాలు పనిచేసిన ఎఫ్రాయిం తన మందను 40 నుండి 8,000కు పెంచుకున్నాడు. ఆయన 1695 అక్టోబర్ 13న మరణించినారు మరియు ఆయనను ఫోర్ట్ సెయింట్ జార్జ్లోని సెయింట్ ఆండ్రూ చర్చ్లో ఆయనను ఖననం చేశారు. ఆమెన్.